ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ప్రైవేటు సంస్థ బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపి ప్రజల నుంచి సంస్థ నిర్వాహకులు కోట్లు కొల్లగొట్టారు. వాటిని ఇతర మార్గాల్లోకి మళ్లించి విచారణ ఎత్తేశారు. దుర్గాప్రసాద్ ఎండీగా, అతని భార్య శివాని సీఈఓగా విస్సన్నపేటలో 2023 మార్చిలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు. ఒకేసారి పెట్టుబడులు పెడితే ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తామని నమ్మించినట్లు బాధితులు తెలిపారు. 5,000 రూపాయల నుంచి 1,00,000 వరకు 11 రకాల స్కీమ్లు ప్రవేశపెట్టారని, ఏజెంట్లను నియమించుకొని 2,000 మంది నుంచి 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని తెలిపారు. డిపాజిట్లతో కొంత చెల్లింపులు చేశారు. చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోవడంతో ఒత్తిడికి గురైన దుర్గాప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బాధితులు వివరించారు. తమ డబ్బు చెల్లించాలంటూ నిలదీయడంతో శివాని 20 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలిపారు. సంస్థ సీఈఓ పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను కోరుతున్నారు.